2026 లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేంజరస్ మిస్టేక్స్ అయితే చేస్తారు. అందరూ కలిపి బ్లైండ్ గా ఒక బ్రాంచ్ వెనక పరిగెడతారు. ఆ బ్రాంచ్ అంటే మీకు బాగా తెలుసు, ఎస్, సిఎస్సి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ చాలా మారిపోయింది, చాలా చేంజ్ అయిపోయింది. ఏ వచ్చింది, కోడింగ్ మార్కెట్ మారిపోయింది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద ఉన్న డిమాండ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ఉన్న డిమాండ్ అయితే స్కై లెవెల్కి వెళ్ళిపోతుంది, అండ్ ఈవీ ఇండస్ట్రీ అయితే చాలా గట్టిగా ఎక్స్ప్లోర్ అవుతుంది. బట్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ ఫ్యూచర్ ఉందో అక్కడికి కాదు, ఎక్కడ హైప్ ఉందో అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే పొర్రపాటును ఒక రాంగ్ బ్రాంచ్ కానీ చూస్ చేసావంటే నెక్స్ట్ 4 years స్ట్రెస్, కన్ఫ్యూజన్, చిరాకు తప్ప నీకు ఏది మిగలదు. ప్లేస్మెంట్స్ టైంలో చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2026 లో ఓన్లీ సిఎస్సి మాత్రమే ఫ్యూచర్ కాదు. ఇన్ఫాక్ట్ ఇంకా చాలా అండర్ రేటెడ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 5 years లో మ్యాసివ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయబోతున్నాయి. సో ఈ వీడియోలో హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏంటి, వాటి ఫ్యూచర్ స్కోప్ ఏంటి, సాలరీ ఆపర్చునిటీస్ ఏంటి, ఇండియా వర్సెస్ అబ్రాడ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ ఇంపాక్ట్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ర్యాంక్, ఫ్యూచర్, ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుపుకొని మీకు ఏ బ్రాంచ్ అయితే సెట్ అవుతుందో ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇందుకే నా గురించి తెలియదు కదా, నేను ఎవరు, నేనేం చేస్తాను అని చెప్పేసి. నా పేరు దినేష్ కార్తిక్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ నేను కోడింగ్, డిఎస్ఏ, సిస్టమ్ డిజైనింగ్ అండ్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ గురించి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు కాలేజ్ జాయిన్ అయిపోయాక నాతో చాలా అవసరం ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. మాట్లాడుకుందాం. సరే, వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం. బెస్ట్ బ్రాంచ్ అనే కాన్సెప్ట్ అందరికి సేమ్ ఉండదు. దీన్ని ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ దీన్ని అండర్లైన్ చేసుకోండి. నేను ఎందుకు ఇలా అన్నానో చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ బ్రాంచ్ ని ఇంట్రెస్ట్ తో కాదు, ఫ్రెండ్స్ ని చూసి కొంతమంది చూస్ చేసుకుంటారు, ప్లేస్మెంట్స్ ని చూసి కొంతమంది చూస్ చేసుకుంటారు, ఇంకా కొంతమంది పేరెంట్స్ ప్రెజర్ తో చూస్ చేసుకుంటారు, ఇంకా కొంతమంది అయితే ఏ అన్న పేరు వినగానే బ్లైండ్ గా వెళ్ళి జాయిన్ అయిపోతారు, ఇంకా కొంతమంది ప్యాకేజ్ వీడియోస్ చూసి జాయిన్ అయిపోతారు. బట్ రియాలిటీ ఏంటంటే బ్రాంచ్ ని చూస్ చేసుకునేటప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది ఫ్యూచర్ డిమాండ్ ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, హార్డ్వేర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, క్రియేటివ్ సైడ్ కి వెళ్ళాలని ఉందా లేదా, రీసెర్చ్ వైపుకి వెళ్ళాలని ఉందా లేదా, అబ్రాడ్ ఆపర్చునిటీస్ కావాలా, స్టార్ట్అప్స్ పెట్టాలా, ఇలాంటివి చాలా థింగ్స్ ని కన్సిడర్ చేసుకొని అప్పుడు మీరు ఒక బ్రాంచ్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ 4 years లో టెక్నాలజీ వరల్డ్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. సరే, ఇప్పుడు 2026 లో హైయెస్ట్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్న బ్రాంచెస్ ఏంటో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం, క్లియర్ గా మాట్లాడదాం. నంబర్ 1 స్థానంలో ఉంది ఏఐడిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఆనెస్ట్ గా చెప్పాలంటే 2026 లో హాటెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా ఉందంటే అది ఏఐడిఎస్ అనమాట. ఎందుకంటే ఏఏ ప్రతి ఇండస్ట్రీని చేంజ్ చేస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ ఇచ్చినా, యూట్యూబ్ సజెషన్స్ ఇచ్చినా, మీరు చాట్ జీపీటీ యూస్ చేసినా, ఇవన్నీ మొత్తం ఏఏ. ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, బిజినెస్, ఫినాన్స్, మార్కెటింగ్, సేల్స్, ఈ కామర్స్, రీటైల్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా అగ్రికల్చర్ లో కూడా ఈ ఏ అన్నది చాలా చేంజెస్ అయితే తీసుకొస్తుంది. సో అందుకే ఈ బ్రాంచ్ తీసుకుంటే మీకు చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఈ బ్రాంచ్ లో మీరు మెయిన్ గా ఏం నేర్చుకుంటారు ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్స్ కి మీరు ట్రై చేసుకోవచ్చు అంటే ఏ ఇంజనీర్ కానీ, ఏ రీసెర్చర్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, ఇంకా చాలా రోల్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ పే గురించి మనం మాట్లాడితే టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ ఫ్రెషర్స్ కి 6 LPA to 20 LPA అయితే ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయిపోవడం వల్ల మీకు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందా అంటే రాదు. మీరు అక్కడ కూడా స్కిల్స్ పెంచుకోవాలి, అప్పుడే మీకు వస్తుంది. రియల్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి, రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే అప్పుడు మీకు హైయెస్ట్ ప్యాకేజ్ అన్నీ వస్తాయి. అండ్ నెంబర్ 2 బ్రాంచ్ వచ్చేటప్పటికి సిఎస్సి కోర్. చాలా మంది అనుకుంటారు ఏ వచ్చింది ఇంకా సిఎస్సి పని అయిపోయింది అని చెప్పేసి. ఆనెస్ట్లీ నో, సమస్య లేదు. సిఎస్సి అన్నది స్టిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్రాంచెస్ అనమాట. బికాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నది ఎప్పటికీ ఉంటుంది. యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, క్లౌడ్ సిస్టమ్స్ కానీ, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, యూపీఎస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ సాఫ్ట్వేర్ మీదనే రన్ అవుతాయి. అంత ఈజీగా ఎలా పడిపోతుంది సిఎస్సి? బట్ డిఫరెన్స్ ఏంటంటే అర్లియర్ కంపెనీస్ కి బేసిక్ కోడింగ్ వస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు కంపెనీస్ యాక్చువల్ స్కిల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ సిఎస్సి, ఫోకస్ ఆన్ డిఎస్ఏ, డెవలప్మెంట్, సిస్టమ్ డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. ఏ రీప్లేస్ చేసేది రిపిటేటివ్ కోడింగ్ ని, స్మార్ట్ ఇంజనీర్స్ ని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 3 బ్రాంచ్ వచ్చేటప్పటికి ఈసీఈ. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ బ్రాంచ్ ఇది. బట్ నెక్స్ట్ 5 years లో ఈసీకి హ్యూజ్ బూమ్ అయితే రావచ్చు. ఎందుకంటే బికాస్ వరల్డ్ ఇప్పుడు చిప్స్ మీదనే రన్ అవుతుంది. ఫోన్స్, ల్యాప్టాప్స్, ఏ సర్వర్స్, శాటిలైట్స్, 5G టవర్స్,
కార్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఇండియా కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తుంది. కంపెనీస్ లైక్ క్వాల్కమ్, ఇంటెల్, ఏఎండి, ఎన్విడియా లాంటి కంపెనీస్ హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఈసీఈలో మీరు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ ఇంకా చాలా వాటి గురించి నేర్చుకుంటారు. అవన్నీ ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది మీకు తెలిసిందే, మీ పేరెంట్స్ లో మీ బుర్రలోకి ఎక్కిస్తూ ఉంటారు. ఈసీ తీసుకుంటే ఇటు కోర్ సైడ్ కి వెళ్ళొచ్చు, ఇటు సాఫ్ట్వేర్ సైడ్ కూడా రావచ్చు అని. ఎస్, మీరు సాఫ్ట్వేర్ సైడ్ కి రావడానికి కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే మీకు ఉంటుంది. సో బయట వాళ్ళు వీళ్ళు చెప్పిందంతా బుర్రలోకి ఎక్కించుకోకుండా మీ ఓన్ మీరు రీసెర్చ్ చేయండి. నంబర్ 4 వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ. దీనికి ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ఇమాజిన్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోతే, యూపీఐ ఫ్రాడ్ జరిగితే, మీ బ్యాంక్ డేటా లీక్ అయిపోతే స్కేరీ కదా. ఎగ్జాక్ట్లీ అందుకే సైబర్ సెక్యూరిటీ మీద ఉన్న డిమాండ్ ఇన్సైన్ గా పెరుగుతుంది. యాజ్ ఏఐ గ్రోస్, హ్యాకర్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అవుతున్నారు. సో కంపెనీస్ డెస్పరేట్లీ నీడ్ ఎథికల్ హ్యాకర్స్, సెక్యూరిటీ ఇంజనీర్స్ అండ్ సైబర్ అనలిస్ట్. సైబర్ సెక్యూరిటీలో మీరు ఎలాంటి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. అండ్ కరెంట్లీ ఫ్రెషర్స్ కి 5 LPA నుండి 15 LPA వరకు పే చేస్తున్నారు బయట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఈ ఫీల్డ్ కి చాలా డిమాండ్ అయితే పెరుగుతుంది, మామూలుగా ఉండదు. నంబర్ 5 వచ్చేటప్పటికి విఎల్ఎస్ఐ అండ్ సెమీ కండక్టర్స్. చాలా మంది స్టూడెంట్స్ కి ఈ బ్రాంచ్ గురించి క్లారిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఫోన్స్, ఏ చిప్స్, గ్రాఫిక్ కార్డ్స్, ప్రాసెసర్స్ ఇవన్నీ సెమీ కండక్టర్స్. అండ్ ఏ బూమ్ వల్ల చిప్ డిమాండ్ అయితే మామూలుగా పెరగట్లేదు. అండ్ ఈ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ మెయిన్లీ చిప్స్ ని డిజైన్ చేస్తారు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇంటెల్, క్వాల్కమ్, ఎన్విడియా, యాపిల్ లాంటి కంపెనీస్ చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ స్కోప్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియా కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా గట్టిగా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ఒక బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 6 రోబోటిక్స్. మీరు అందరూ రోబో సినిమా చూసే ఉంటారు కదా. రోబోటిక్స్ అంటే ఏదో ఫ్యూచర్ మూవీ లాగా ఉంటుంది, బట్ రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ ఫ్యాక్టరీస్ లో ఆటోమేషన్ స్టార్ట్ అయిపోయింది. టెస్లా రోబోట్స్, డెలివరీ ఆటోమేషన్స్, డెలివరీ డ్రోన్స్, ఇండస్ట్రియల్ రోబోట్స్ అన్ని ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. రోబోటిక్స్ అంటే మెకానికల్, ఏఐ, కోడింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కంబైన్ అయితే దాన్ని మనం రోబోటిక్స్ అంటాం. సో క్రియేటివ్ స్టూడెంట్స్ కి, క్రియేటివ్ గా ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ బ్రాంచ్ అయితే చాలా బాగుంటుంది. నంబర్ 7 మెకానికల్ ఇంజనీరింగ్. చాలా మంది ఈ బ్రాంచ్ అంటే ఏదో చూస్తారు, చాలా తక్కువ చేసి చూస్తారు. ఇంకా చాలా మంది అయితే ఈ బ్రాంచ్ పడిపోయింది, ఇంకా పోయింది, దీని పని అయిపోయింది అనుకుంటారు. బట్ ఆనెస్ట్లీ మెకానికల్ ఇస్ మేకింగ్ ఎ కంబ్యాక్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఈవీ ఇండస్ట్రీ, ఏరోస్పేస్, రోబోటిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. వీటన్నిటి వల్లే ఈ మెకానికల్ కి చాలా డిమాండ్ అయితే పెరిగిపోతుంది. కానీ ఓల్డ్ స్టైల్ ప్రిపరేషన్ అయితే అస్సలు పని అవ్వదు. మెకానికల్ స్టూడెంట్స్ నౌ రీడ్ క్యాడ్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఈవీ నాలెడ్జ్. అప్పుడే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే మీ వరకు వస్తాయి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ. ఈ ఫీల్డ్ చాలా స్లోగా అయితే గ్రో అవుతుంది, బట్ ఫ్యూచర్ లో చాలా పవర్ఫుల్ ఫీల్డ్. ఎస్పెషల్లీ హెల్త్ కేర్, మెడిసిన్, జెనెటిక్ ఇంజనీరింగ్, బయో రీసెర్చ్ లాంటి ఫీల్డ్స్ లో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా హ్యూజ్ గా ఉంటాయి. రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ బ్రాంచ్ పర్ఫెక్ట్ దా సెట్. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి డేటా ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్. ఏ బూమ్ వల్ల కంపెనీస్ చాలా డేటాని అయితే హ్యాండిల్ చేస్తున్నాయి. అంటే ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ డేటా ఇంజనీర్స్ అయితే కావాలి. AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ ఇవి ఫ్యూచర్ టెక్నాలజీస్ అనమాట. సాలరీస్ కూడా చాలా గట్టిగా అయితే ఉంటాయి. అండ్ ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా 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 గట్టిగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 10 బ్రాంచ్ల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా వినండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో జాగ్రత్తగా వినండి. బ్రాంచ్ అలోన్ వోంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. Tier 3 కాలేజెస్ లో ఉండి స్టూడెంట్స్ 20+ LPA క్రాక్ చేస్తున్నారు. అంటే టాప్ కాలేజెస్ నుండి స్టూడెంట్స్ ఇప్పటికీ అన్ఎంప్లాయిడ్ గానే మిగిలిపోయారు. డిఫరెన్స్ ఏంటంటే స్కిల్స్. ఇఫ్ యూ బిల్డ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్, కన్సిస్టెన్సీ, ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏ బ్రాంచ్ నుండి అయినా కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో కౌన్సిలింగ్ కి ముందు హైప్ చూసి బ్రాంచ్ చూస్ చేసుకోకండి. ఫ్యూచర్ డిమాండ్ అండ్ మీ ఇంట్రెస్ట్ అండ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు ఒక బ్రాంచ్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓన్లీ కాలేజ్ గురించి చెప్పడమే కాదు, కాలేజెస్ లో ఏం నేర్చుకోవాలి అది నేనే నేర్పిస్తాను. ఏం నేర్చుకోవాలో చెప్పడం కాదు, ఏం నేర్చుకోవాలో నేనే నేర్పిస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. కింద కమెంట్ లో అయితే చెప్పండి మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటున్నారో. ఈ బ్రాంచెస్ అన్ని కలిపి ఒక డాక్యుమెంట్ అయితే చేశాను. ఆ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. రైట్, మనం ఉంటా. బై.